శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మొదటి సూర్యగ్రహణం అయితే ఏర్పడబోతుందండి. అయితే ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేంటి, ఇంకా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఇంకా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇంకా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా, గ్రహణ నియమాలు అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. హిందూ మతంలో జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉందండి. సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయము. భూమి సూర్యుని మధ్య చంద్రుడు వెళ్తున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమిపై సూర్యకాంతి అనేది తగ్గుతుంది లేదా పూర్తిగా అదృశ్యమవుతుందండి. ఈ దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటాము. సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహాలు అయితే ఏర్పడబోతున్నాయండి. ఇప్పుడు మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుందో తెలుసుకుందాము. ఈ 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ అనగా మంగళవారం రోజున ఏర్పడబోతుంది. ఈ తొలి సూర్యగ్రహణం విశేషంగా అమావాస్యతో పాటు మంగళవారం కూడా కలిసి వచ్చిందండి. ఈ 2026 సంవత్సరంలో ఏర్పడే ఈ తొలి సూర్యగ్రహణం కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయం లాగా కనిపిస్తుందట. అలాగే ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు అయితే చెప్తున్నారండి. మన భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏందో ఇప్పుడు తెలుసుకుందాము. పట్టు విడుపు సమయం వచ్చి 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ అనగా మంగళవారం రోజున సాయంత్రం 3:26 ప్రారంభమయ్యి రాత్రి 7:57 వరకు ఈ పట్టు విడుపు సమయాలు అయితే ఉన్నాయండి. కానీ ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. మనకి కనిపించినందున సూతకాలం కూడా వర్తించదండి. జ్యోతిష నియమాల ప్రకారం కనిపించని గ్రహణానికి సూతకాలం లేదు కాబట్టి శుభకార్యాలు ఆహారం పూజలు అన్నీ కూడా యథావిధిగా చేసుకోవచ్చని పండితులు అయితే సూచిస్తున్నారండి. ఈ సూర్యగ్రహణం కనిపించే ప్రాంతాలు, ఈ సూర్యగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఈ సూర్యగ్రహణం వచ్చి పశ్చిమాసియా, నైరుతి యూరప్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు, హిందూ మహాసముద్రంలోని తీర ప్రాంతాల్లో, అట్లాంటిక్ ధ్రువ ప్రాంతాల్లో కనిపిస్తుంది. గ్రహణం మన దేశంలో కనిపించదు కావున గర్భిణీ స్త్రీలు కూడా నియమాలు పాటించాలా వద్దా అంటే పాటించిన అవసరం లేదండి. కానీ ఆ సమయంలో బయటికి వెళ్లకుండా జాగ్రత్త అయితే పడండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి లోపలే ఉండాలండి. అంటే మన దేశంలో కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ గ్రహణ నియమాలు అయితే పాటించిన అవసరం లేదండి. కానీ నేను వీడియోలో చెప్పిన ప్రాంతాల్లో ఎవరైనా మన తెలుగువారంటే వాళ్ళైతే ఈ నియమాలు అయితే పాటించాలండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలండి. అంటే బయటకు అనేది రాకూడదు. ఆ గ్రహణ కాంతి అనేది మన పిండం పైన పడకుండా చూసుకోవాలండి. ఇంకా గ్రహణ సమయంలో బ్లేడ్లు, కత్తెరలు మొదలైన పదులైన వస్తువులను ఉపయోగించుకోకుండా ఉండాలండి. ఇంకా గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు అంటారండి. కానీ గర్భిణీ స్త్రీలు మందులు వేసుకోవాలి కాబట్టి పాలు, పండ్లు అలాంటివి అయితే తీసుకోండి. ఇంకా గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత పట్టు విడుపు స్నానాలు అయితే చేయాలండి. ఇంకా గ్రహణ సమయంలో కాంతి అనేది పడకుండా కిటికీలకి, తలుపులకి మూసివేసి కర్టన్స్ అని వేయాలండి. ఇంకా గ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి ధ్యానం, మంత్రం, ఇష్టమైన దైవాన్ని అయితే తలుచుకోవాలండి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కంకణాలు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహ ఆభరణాలను ధరించకూడదండి. ఇంకా గ్రహణ సమయంలో నిద్రించకూడదండి. అందుకు బదులుగా దైవ ఆరాధనలు అయితే ఉండాలండి. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పని అయితే చేయకూడదండి. బదులుగా పూర్తిగా విశ్రాంతి అయితే తీసుకోవాలండి. అయితే నేను చెప్పే ఈ నియమాలన్నీ మన భారతదేశంలో అయితే వర్తించండి. వాళ్ళు ఓన్లీ బయటికి రాకుండా ఇంట్లో ఉంటే చాలండి. ఇంకా నేను గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో వాళ్ళైతే మన భారతీయులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సమాచారం అయితే అందించండి. వాళ్ళైతే ఈ నియమాలు అయితే పాటించాలండి.
మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.